నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వినాయక చవితి వేడుకలలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ విజ్ఞప్తి. పంగిడిగూడెం గ్రామంలోని సీలింగ్ భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. 270 మద్యం సీసాలు, సుమారు 19,000 మూతలు, ఖాళీ సీసాలు స్వాధీనం. వినాయక చవితి వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి వేడుకలకు తీసుకోవాల్సిన అనుమతులు, అనుసరించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినాయక చవితి పందిరి ఏర్పాటు చేసేందుకు ముందుగా పోలీసు వద్ద నుంచి అనుమతి పొందాలన్నారు. అదేవిధంగా సంబంధిత స్థలం యజమాని వద్ద నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. పందిరిపై విద్యుత్ వైర్లు లేకుండా చూడాలన్నారు. ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. డీజేలకు, పెద్ద పెద్ద స్పీకర్లకు అనుమతి లేదన్నారు. ఊరేగింపు, నిమజ్జనం వివరాలు ముందుగానే తెలియజేయాలన్నారు. చందాల కోసం హద్దులు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలను అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకలు జరుపుకోవాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. వినాయక చవితి అనేది మనం భక్తితో, దేవుడి మీద ప్రేమతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి ఇవి జాగ్రత్తగా చేసుకోవాలి. పక్కన ఎవరికి కూడా మాట రాకుండా చేసుకోవాలి. అలాగే ఈ మండపాలు పెట్టుకునేవారు తప్పనిసరిగా నలుదిక్కులా కవర్ అయ్యే విధంగా, మరియు క్యూ లైన్స్, పార్కింగ్ ఏరియాస్ కూడా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటైతే తప్పనిసరిగా చేసుకోవాలి. ఎవరైనా దొంగలు కానీ లేదా ఆకతాయిలు కానీ వచ్చినప్పుడు వారి కదలికలు మనం పట్టుకోవడానికి, వారిని అరెస్ట్ చేయడానికి కూడా ఈ సీసీ కెమెరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఖరీదైన అలంకారాలు ఏమైనా చేస్తే అక్కడ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకొని సరైన కాపలా ఉంచుకోవాలి. ప్రతి మండపం దగ్గర కూడా నైట్ టైం ఎవరు పడుకుంటారు అనేది ఖచ్చితంగా షెడ్యూల్ వేసుకోవాలి. పోలీసు వారికి పర్మిషన్ కోసం తప్పనిసరిగా పెట్టాలి. పర్మిషన్ పెట్టేటప్పుడే ఎన్ని రోజులు మండపం ఉంచుతారు, ఏ రోజున ఏం కార్యక్రమం నిర్వహిస్తారు, ఏ రోజున నిమజ్జనం చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా కలిపి మాకు అర్జీ పెట్టవలసి ఉంటుంది. అలాగే దేవుడి పేరుతోటి అశ్లీల కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని ఎలవ్ చేయడం అనేది జరగదు. కాబట్టి ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వినాయక చవితి పేరు మీద దారిని పోయే వాళ్ళని బళ్ళు ఆపి ప్రమాదకరమైన పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేయడం అనేది కొన్నిసార్లు గమనిస్తా ఉన్నాం. ఈసారి ప్రత్యేకమైన స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలా ఎవరైనా సరే దారిని పోయే వాళ్ళ దగ్గర బలవంతంగా చందాలు వసూలు చేసినట్లయితే వారి మీద ఖచ్చితంగా దారి దోపిడీ కేసులు కూడా బుక్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే మానుకోండి. అలాగే విగ్రహాలు పెట్టేటువంటి మండపాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా డిస్ప్యూట్ లేని ప్రాంతంలో మాత్రమే పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే నిర్వాహకులు సరైన ప్రాంతం ఎన్నుకొని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యజమాని యొక్క నిరభ్యంతర పత్రాన్ని తీసుకొచ్చి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు అనుకూలంగా ఉండే చోటు ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఉండవలసింది. ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనుంచి హై టెన్షన్ లైన్లు కానీ, ఎలక్ట్రిక్ లైన్లు కానీ వెళ్ళకూడదు. ఊరేగింపులు జరిగేటప్పుడు, విగ్రహాలు నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు డీజేలు కానీ, అలాగే మండపాల దగ్గర డీజేలు కానీ అలౌ చేయడం జరగదు. అందరూ కూడా సౌండ్ బాక్సులు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఒక విగ్రహానికి ఇంకో విగ్రహ మండపానికి పోటీలు పెట్టుకొని ఒకే రోజు ఒకళ్ళు కవ్వించుకుంటా అలాగ వెళ్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించం. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది. ఈ విధంగా విగ్రహానికి సంబంధించిన మండల కమిటీ వాళ్ళు ఇలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగా వాళ్ళందరూ కూడా కోరుతూ
ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి జి సత్యనారాయణ తెలిపారు. ఏలూరులో గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పథకం కింద బుట్టాయిగూడెం, వేలేరుపాడు, పోలవరం, జీలుగుమల్లి మండలాల్లోని 550 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. దీని ద్వారా విద్య, ఆరోగ్య, ఉపాధి, గృహ నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్, రహదారుల నిర్మాణం, పోషకాహారం వంటి మౌలిక అవసరాలను తీరుస్తారన్నారు. అలాగే గృహ నిర్మాణాల కోసం ఒక్కొక్క ఇంటికి 2,40,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే కొన్ని గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, మిగతా వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని వివరించారు. జన్మన్ పథకం కింద ఆదివాసీ ఉన్నటువంటి మనకు జిల్లాలో ఉన్నటువంటి కొండరెడ్లు పీవీటీజీస్ గ్రూప్కు సంబంధించి ఒక స్పెషల్ హౌసింగ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. దీంట్లో భాగంగా మనకి ఈ వేలేరుపాడు, పోలవరం, జీలుగుమల్లి, బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ఆదివాసులకి 550 మందిని గుర్తించి వాటికి ప్రభుత్వం వారు గృహ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 2,39,000 రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 2 గదుల హౌస్తో పాటు ఒక టాయిలెట్ నిర్మాణం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మనం ఇంతవరకు 550 మందికి గృహాలు మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు 145 ఇళ్ళు మంజూరు పూర్తి కావడం జరిగింది. బ్యాలెన్స్ ఇంకా 400 ఇళ్ళు నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్, లెంటల్ లెవెల్, రూఫ్ క్యాస్ట్ స్థాయి వరకు నిర్మాణం జరిగింది. ఈ గృహాలన్నీ కూడా ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మనకి టార్గెట్ పెడతాం జరిగింది. పంగిడిగూడెం గ్రామంలోని సీలింగ్ భూములను తక్షణమే భూమి లేని నిరుపేదలకు పంచాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ పంగిడిగూడెం గ్రామంలో దాదాపు 300 ఎకరాలు సీలింగ్ భూమి ఉందన్నారు. కొంతమంది భూస్వాములు అక్రమంగా ఈ భూమిని సాగు చేస్తున్నారన్నారు. కావున అధికారులు తక్షణమే స్పందించి ఒక్కో నిరుపేద కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఈ భూమిని పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో గ్రామస్తులను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అందుగుల ప్రభాకర్ రావు, జి సూర్యకిరణ్, ఎం జాన్, కె సుబ్బారావు, ఎం బాలరాజు, ఎం అశోక్ కుమార్, పి ఘటోద్గజుడు పాల్గొన్నారు. ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పంగిడిగూడెం గ్రామంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని గత 2 నెలల క్రితం టీజీఆర్ఎస్లో దరఖాస్తు పెట్టడం జరిగింది. దాని విచారణ కోసం రాగా మండల తహసీల్దార్ గారు అందుబాటులో లేరు. కానీ మేము ఈ గత 20 సంవత్సరాల నుంచి వీరోచిత పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. గతంలో 700 ఎకరాలు ఈ భూమి ఉందని ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. మేము పోరాటాలు చేస్తున్న క్రమంలో కేసులు పెడుతున్నారు, జైలుకి పంపుతున్నారు. కానీ భూములు మాత్రం ఈ ప్రభుత్వాలు కానీ రెవెన్యూ అధికారులు కానీ పేదలకు పంచటం లేదు. తక్షణమే ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి చొప్పున ఈ ఉన్న 300 ఎకరాల భూమిని పేదలకి పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ద్వారా మేము విచారణ జరిపి భూములు పేదలకి పంచాలా లేదనేది మండల తహసీల్దార్ గారు వివరణ చెప్తాననేది మా దగ్గర ఉన్న సమాచారం. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికే ఈ భూములు ఉన్న రికార్డులన్నీ కూడా మీ తహసీల్దార్ వారి ఆఫీసులోనే ఉన్నాయి. తక్షణం ఏదైతే 75 సంవత్సరం చట్టం ఉందో ల్యాండ్ సీలింగ్ చట్టం అమలు చేయండి. దాదాపు 300 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములు ఇప్పటికే ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదలు కొంత భూమిని సాగు చేస్తూ ఉన్నారు. మిగతా భూమిని భూస్వాములు అక్రమ పద్ధతిలో తప్పుడు ప్రొడక్షన్లతో ఆర్డర్లతో ఆ భూమిని సాగు చేస్తామన్నారు. కాబట్టి తక్షణమే ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమిని పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి ఈ ప్రభుత్వం రెవెన్యూ అధికారులు తక్షణమే భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇప్పటికే పేదలందరినీ ఐక్యం చేస్తా ఉన్నాం. ఇప్పటికే కొంత సాగు చేస్తా ఉన్నారు. కానీ మీరు కానీ భూస్వాములు కానీ ఈ భూముల నుంచి తొలగించకపోతే మేము ఏ అయితే భూములని ఆ భూముల్లో మేము పంటలు వేసామో ఇంకా వేయాల్సిన పంటలు కూడా ఉన్నాయి. ఆ భూముల్లో మేము మంజు జల్లి సాగు చేస్తామని ఇప్పుడు ఉన్నటువంటి అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారులు కూడా స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి మేము ఈ భూములు సాగు చేస్తామని గౌరవ ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. నకిలీ మద్యం తయారు చేస్తున్న రాకెట్ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు.
ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నకిలీ మద్యం స్థావరాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 మద్యం సీసాలు, సుమారు 19,000 మూతలు, ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని ఎక్సైజ్ స్టేషన్లో జరిగిన సమావేశంలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అజయ్ కుమార్ సింగ్ వివరాలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వేగవరం గ్రామానికి చెందిన నూతి మధు అనే యువకుడు మద్యం సీసాలు తీసుకువెళ్లడాన్ని గుర్తించామన్నారు. ఈ మద్యం సీసాలు ఎక్కడు అనే కోణంలో దర్యాప్తు చేయడంతో నకిలీ మద్యం రాకెట్ బట్టబయలు అయిందన్నారు. అదుపులోకి తీసుకున్న మధు తన ఇంటి వద్ద తమ్ముడు సాయిరాంతో కలిసి మద్యాన్ని కల్తీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ సీసాలకు సంబంధించిన మూతలను విజయవాడకు చెందిన ఒక వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేసి సీల్ వేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 270 మద్యం సీసాలు, సుమారు 19,000 మూతలు, ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇతను మంచిగా చదువుకున్నాడు కాబట్టి అతను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా నాటుసారా విక్రయదారుడు. అతను గతంలో ఇప్పుడు మానేశాడు. గతంలో ఉండి అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అతను ఇది బ్యాక్గ్రౌండ్ అతనిది. కాబట్టి ఇలాంటి గ్రామాల్లో ఏమైనా జరుగుతుంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా దాన్ని అరికడతాం. ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేసామండి. ఎవరైతే ఈ ఫేక్ క్యాప్స్ సప్లై చేశారో అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఇవాళ రేపట్లో అతన్ని అరెస్ట్ చేసి అతన్ని కూడా కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకోటి ఏంటంటే మాకు దీంట్లో ఇతను నిజంగా నీళ్లు కలిపాడా, ఇంకేమైనా కలిపాడా, కరెక్టా కాదా అన్నది మేము ల్యాబ్ ద్వారా టెస్టింగ్కి పంపించి శాంపిల్ సిఐ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు పంపించి వెరిఫై చేయిస్తారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. మొత్తం అతని దగ్గర నుంచి 99 కానీ ఓఏపీ కానీ అతను తయారు చేసిన 219 మద్యం సీసాలు స్వాధీనపరుచుకున్నాం. 670 ఎంటీ ఓఏపీ బాటిల్స్ అండి. తర్వాత 19,500 ఫేక్ రాడికో క్యాప్స్ పట్టుకున్నాం. తర్వాత ఈ యూజ్డ్ కొన్ని ఉన్నాయి వాడేసినవి క్యాప్స్, అవి కూడా మా దగ్గర ఒక 200 ఉన్నాయి. అవి కూడా పట్టుకున్నాం. అతను సుజుకి యాక్సెస్ సీజ్ చేశాం. దర్యాప్తు ఇప్పుడు ఇంట్రాగేషన్ లో అది కొన్ని చెప్తాడు, ఎక్కడికి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అనేది ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దాంట్లో ఆ విధంగా కూడా మేము ఆలోచించి అది చేస్తాం. ఏంటంటే ముందు ఇది టెస్టింగ్ కి కూడా పంపుతారు. ఈ దాడులన్నీ మా డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత మేడం గారు మరియు మా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్ గారి ఆదేశాలతో నా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సీనిబాబు ఇన్స్పెక్టర్ గారు, మా పణికుమార్ ఇన్స్పెక్టర్ గారు, మా తర్వాత స్టేషన్ సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు, మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా కలిసి ఈ దాడులు నిర్వహించామండి. అనధికార లేఅవుట్లలో ఉన్న ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. ఈ మేరకు మంగళవారం చైర్పర్సన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసుకున్న వారికి పురపాలక సంఘం ఒక అవకాశం కల్పించిందన్నారు. ఈ ఫ్లాట్ల యజమానులు జూలై 26 నుంచి 100 రోజుల్లోపు పురపాలక సంఘంలో దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలన్నారు. అనధికార లేఅవుట్లో ఏదైనా కట్టడం చేయాలంటే అనుమతి తప్పనిసరి అన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చైర్పర్సన్ వెంట కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, నేకూరి కిషోర్ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. అప్పుడే పుట్టిన
కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్ జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ ఎఫ్ఈఆర్ఎస్ రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్ ఎఫ్సిఆర్ఎస్ నల్లగుడ్డు మార్పిడి ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం పట్టణ చిరంజీవి యువత ఆధ్వర్యంలో గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత ప్రతినిధులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 20వ తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద జరిగే ఈ రక్తదాన శిబిరంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మద్దాల ప్రసాద్, చింతల నాని, అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ, అభిమానులు కొల్లిపర నారాయణ, బద్దాల నాగు, రొక్కం ఆదినారాయణ, మండవల్లి రాంబాబు, పెదమల్ల బాలు తదితరులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం దేవాలయంలో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించబడిన తదుపరి రోజున మొక్కలాట కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడిన నెక్స్ట్ 22వ తారీఖున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడి కార్యక్రమాలకి మెగా బ్రదర్స్ అందరూ పాల్గొన్నారు. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి రేపు 22వ తారీఖున ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా మరి గత 4 రోజుల బట్టి కూడా వివిధ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. శివాలయం దగ్గర పూజా కార్యక్రమాలు కానివ్వండి, మరి ఈరోజు మధ్య ఆంజనేయ స్వామి దగ్గర పూజా కార్యక్రమాలు, అలాగే రేపు మొక్కలు నాటే కార్యక్రమాలు, అలాగే రక్తదాన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే 22వ తారీఖున మరి మెగా మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మరి మెగా అభిమానులు కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు మధ్యాహ్న గుడి వద్ద ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేయడం జరుగుతుంది. అభిమానులందరూ కూడా జంగారెడ్డిగూడెం ఏరియా చిరంజీవి యువత అందరి ఆధ్వర్యంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగే రక్తదాన కార్యక్రమానికి ఢిల్లీ అభిమానులందరూ కూడా రక్తాన్ని దానం చేసి అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. రైతాంగానికి ఉపయోగపడే అంశాలలో రాజీ పడకుండా ముందుకు వెళతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా సమీక్ష సమావేశం జరిగిన తీరును వివరించారు. అదేవిధంగా జిల్లాలో ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మొదటి విడతలో లబ్ధి పొందని వారు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా యూరియా, డీఏపీ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు నుంచి చంటి గారు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు గారు, అదేవిధంగా చింతలపూడి నుంచి రోషన్ గారు ఇందులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరితో కూడా అనేక అంశాలపైన చర్చించినప్పుడు ప్రధానంగా వ్యవసాయ శాఖ గురించి అన్నదాత సుఖీభవ ఏ విధంగా రైతులందరికీ అందింది, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే 20 తారీఖు లోపు ఆన్లైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి వరకు ఈ సమాచారం తీసుకెళ్ళి ఎవరైతే రైతులు పొరపాటున వాళ్ళ పేర్లు నమోదు కాలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం మరొకసారి కల్పించడానికి ప్రయత్నం చేయమని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి ఎక్కడైనా యూరియా కానీ డిఏపి కానీ కొరత ఉంటే ఏ విధంగా మేము జిల్లా యంత్రాంగం నుంచి దానికి సిద్ధమయ్యే విధంగా ఆ ప్రయత్నం చేయడానికి కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి కొరత లేదు. రైతాంగానికి ఉపయోగపడే అంశాలపైన రాజీ పడే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకుంటాం. అవసరమైతే వేరే చోట్ల నుంచి రేకులు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన రైతాంగానికి అందుబాటులో పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఉద్యాన శాఖ గురించి మీ అందరికీ తెలుసు, మన జిల్లాల్ని మనం 5వ స్థానం నుంచి 3వ స్థానం తీసుకెళ్లాలి రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పైన ఫోకస్ చేసి పామ్ ఆయిల్ కానివ్వండి, కోకో కానివ్వండి, అరేకా నట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా వేగవంతంగా మనం రైతుల్లోకి ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలని దానిపైన చాలా లోతుగా చర్చించాం. కోకోనట్ బోర్డు గురించి ఈరోజు ప్రభాకర్ గారు మంచి సూచన చెప్పారు. తప్పకుండా ఆ పంట గురించి అటువంటి రైతాంగానికి కూడా ఆదుకునే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా మేము రాబోయే రోజుల్లో ఒక లోతుగా సమీక్షా సమావేశం కోకోనట్ బోర్డు అధికారులతో కూడా ఏర్పాటు చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు స్పిల్వే ద్వారా 7.92 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పలు కాలువలు, కొండ, వాగుల ద్వారా గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో గోదావరి వరద స్థాయి క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే ఎగువన 31 మీటర్ల ఎత్తు, దిగువన 23 మీటర్లు నమోదైనట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు స్పిల్వే గేట్లను ఎత్తి 7,92,679 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తమయ్యారు.
మానవతా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రపంచ శాంతిని కోరుతూ ఈ నెల 21వ తేదీన శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని మానవతా జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ తెలిపారు. ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్రను మంగళవారం మానవతా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన తలపెట్టిన శాంతి ర్యాలీ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ వద్ద ప్రారంభమై జీవీమాల్ వరకు కొనసాగుతుందన్నారు. కావున పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యదర్శి మధుకుమార్, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ పాల్గొన్నారు. లక్షవారం అనగా 27వ తారీఖున మానవతా శాంతి ర్యాలీ ప్రారంభించినాము. ఆ రోజుని జంగారెడ్డి పుర ప్రముఖులు ఉదయం 10 గంటలకు మొదలెట్టి హై స్కూల్ కాడి నుంచి జీవీ మాల్ కాడి దాకా మేము శాంతి ర్యాలీ పాల్గొంటున్నాము. ఈ ర్యాలీకి స్కూల్ పిల్లల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మేము ఈ ర్యాలీని అందరూ శుభప్రదం చేయాలని మా మానవతా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ డిఎస్పీ గారిని ఆహ్వానించాకి ర్యాలీని ప్రారంభించాలని డిఎస్పీ గారిని ఆహ్వానించాకి వారి దగ్గరికి ఇచ్చాము. ఈ ర్యాలీని ప్రపంచ శాంతికి దోహదం ఇటువంటి ర్యాలీలు చేసి ప్రపంచ శాంతిని ప్రకటించాలని అందరం మా మనసావాస మా మానవతా సభ్యులందరం కోరుతున్నాం. మానవతా సంస్థ ఇక్కడ జంగారెడ్డిలోనే పుట్టింది. 21 సంవత్సరాల కింద పుట్టింది. రేపు మానవతా ఆవిర్భావ సందర్భంగా శాంతి ర్యాలీని మేము ప్రారంభించినాము. మీరు అందరూ పుర ప్రముఖులందరూ పాల్గొని శుభప్రదం చేయాలని కోరుతున్నాం. గణిత ఆనంద ప్రసాద్ పద్మశ్రీ దంపతులు సేవారంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప్రముఖులు కొనియాడారు. గణిత ఆనంద ప్రసాద్ పద్మశ్రీ దంపతుల సారథ్యంలో జీకే చారిటబుల్ ట్రస్టును నెలకొల్పారు. పట్నంలోని రోటరీ హాల్లో ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ట్రస్ట్ బ్యానర్ను పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామరావు ఆవిష్కరించారు. అదేవిధంగా లోగోను చామర్తి శ్రీరాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ట్రస్టుకు వ్యవస్థాపక అధ్యక్షులుగా గణిత ఆనంద ప్రసాద్, కార్యదర్శిగా చావా రమేష్ బాబు, కోశాధికారిగా గణిత పద్మశ్రీ, సభ్యులుగా తెలగారపు ఆనంద్ కుమార్ ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న 3 లారీలు వేగవరం సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ను ఎక్కిస్తున్న క్రమంలో ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తలకు గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ ప్రదేశంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి లారీలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినాయక చవితి వేడుకలలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ విజ్ఞప్తి. పంగిడిగూడెం గ్రామంలోని సీలింగ్ భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. 270 మద్యం సీసాలు, సుమారు 19,000 మూతలు, ఖాళీ సీసాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.